హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో చూస్తే మన హీరో ఇచ్చే డోరేమాన్ బెలూన్ని ఆశగా చూస్తుంటుంది కదా. కానీ మన హీరో మాత్రం హీరోయిన్ని తప్పించి వెనక ఉన్న చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టుకోవాలి కదా నాన్న అని ఆ బెలూన్ ఇచ్చి సైలెంట్గా వెళ్ళిపోతాడు. పాపం దెబ్బకి మన హీరోయిన్ ఆశలన్నీ నేల కూలిపోతాయి. అలా బాధతో నీరసంగా ఇంటికి వెళ్ళి తన బెస్టీతో జరిగింది మొత్తం చూదేస్తూ ఉంటుంది. ఈలోగా తన ముందున్న ల్యాప్టాప్ తలుక్కుమని మెరుగా అందులో చూస్తే ఒక మెసేజ్ కనిపిస్తుంది. నువ్వు లిన్ని యొక్క కొత్త ఫ్యాన్ అయితే నువ్వు మా క్లబ్లో జాయిన్ అయిపోవచ్చు అని. హీరోయిన్ వెంటనే అలాంటి వాడి క్లబ్లో నేను ఎందుకు జాయిన్ అవుతాను అని రిప్లై ఇస్తుంది. దానికి బాగా హర్ట్ అయిన అవతలి పాప నువ్వు అసలు లిన్ ఫ్యాన్వే కాదు, నీ అంతు చూస్తా అని రిప్లై ఇస్తే హీరోయిన్ మాత్రం సరే నా ఒరిజినల్ నేమ్ కనిపెట్టినప్పుడు చూద్దాంలే అనుకుంటుంది. ఆ నెక్స్ట్ డే స్కూల్లో అడుగు పట్టగానే హీరో వెళ్ళి ఒక అమ్మాయితో క్లోజ్గా మాట్లాడుతూ కనిపిస్తాడు. అది చూసిన హీరోయిన్ బాధగా జేబులో చేతులు పెట్టుకుని క్లాస్లోకి వెళ్ళిపోతుంది. అలానే నడుచుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చోగానే లిన్ వచ్చి హీరోయిన్ చేతిలో ఉన్న బుక్ని తీసుకుంటాడు. అందులో తన ఫేక్ నేమ్ ఉంటుంది. దానితో లిన్కి బాగానే అర్థమవుతుంది తన గురించి బ్యాడ్ కామెంట్ పెట్టింది హీరోయినే అని. ఇంకా హీరోయిన్తో పాప రేపటి నుంచి నా హోంవర్క్ మొత్తం నువ్వే రాయాలి అంటే హీరోయిన్ అమాయకంగా ఫేస్ పెట్టి నేనెందుకు రాయాలి అంటుంది. రాయకుండా నా యాంటీ ఫ్యాన్ నువ్వే అని నా ఫ్యాన్స్ అందరికీ చెప్పేస్తాను కదా, అందుకు రాయాలి అంటాడు. పాపం హీరోయిన్కి మరో ఆప్షన్ లేకుండా పోతుంది. ఇదిలా ఉండగా తర్వాత సీన్లో ఒక మాస్టారు క్లాస్లో పాఠాలు చెప్తూ ఉంటాడు. పొరపాటున హీరోయిన్కి ఆవలింత వస్తుంది. అంతే, మన మాస్టారు అతి మర్యాదగా హీరోయిన్ని బోర్డు వరకు పిలిచి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయనానా అంటాడు. హీరోయిన్కేమో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం గుర్తుంది, కానీ పాపం ఎలా సాల్వ్ చేయాలో గుర్తులేదు. హీరోయిన్ బోర్డు దగ్గర ఇబ్బంది పడుతుంటే ఇది అయ్యేలా లేదులే అని లిన్ వెళ్ళి సైలెంట్గా సాల్వ్ చేసి వెళ్ళి తన ప్లేస్లో మళ్ళీ పడుకుంటాడు. క్లాస్ అయిపోయాక హీరోయిన్ నేను ఇది ప్రాక్టీస్ చేశాను అని ఏడుస్తూ బుక్స్ని టేబుల్ కేసి బాధేస్తూ ఉంటుంది. సహనం నశించిన లిన్ లేచి నువ్వెంత బాదుకున్నా మొద్దువేలే అని తన చేతిలో ఉన్న బుక్ తీసుకుని తల కింద పెట్టుకుని మళ్ళీ పడుకుంటాడు. అదే బాధల్లో హీరోయిన్ ఇంటికి వెళ్తూ ఉండగా ఇప్పుడే వర్షం కూడా పడుతుంది. వెంటనే పక్కనే ఉన్న ఒక బూత్ బంగ్లాలోకి వెళ్ళి తన బుక్స్ని ఆరబెట్టుకుంటే గట్టిగా వీచిన గాలికి ఆ పేపర్స్ కాస్త వెళ్ళి హీరో ఫేస్కి చపాతీలా అతుక్కుంటుంది. ఎలాగూ హీరో వచ్చాడు కదా అని అంబ్రిల్లా ఇచ్చేద్దామని బ్యాగ్లో చేయబెడితే అదేమో అందులో ఉండదు. అది గమనించిన హీరో దీనికోసమేనా మొన్న బ్యాగ్లో నుంచి ఒక డాల్ తీసిచ్చేసావు అని అడిగితే అందుకు హీరోయిన్ మొహమాటంగా అవును అది మా చెల్లి బ్యాగ్, అందుకే ఆ డాల్ ఉంది, నా బ్యాగ్లో అయితే అసలు బొమ్మలే ఉండవు అంటుంది. అలా అందో లేదో ఎదురుగా ఆ డాల్ కనిపిస్తుంది. హీరోయిన్ వెంటనే దాచేసి అంటే అది మా చెల్లి ఈ బొమ్మకి మంచి డ్రెస్ కుట్టమంది, అందుకే నాతోనే పెట్టుకున్నా అంటుంది. హీరో సరేలే అని చెప్పి హీరోయిన్ ఎగ్జామ్ పేపర్ చూస్తాడు. వెంటనే హీరోయిన్కి మ్యాథ్స్ టీచర్గా మారిపోతాడు. ఆ దెబ్బతో హీరోయిన్కి భూమి ఆకాశం ఏకమైపోతుంది. అదే సంతోషంతో స్కూల్కి ఎగురుకుంటూ వెళ్తే ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు అని లిన్ అడుగుతాడు. అది నాకు వదిలే అంటూ లిన్ హోంవర్క్ కాపీ చేస్తూ ఉంటుంది. ఈలోగా జిన్ వచ్చి కాపీ చేయడం తప్పు అని హీరోయిన్తో అంటుంటే నువ్వు నీ పని చూసుకోమా అని లిన్ అంటాడు. జిన్ కోపంగా ఒక చూపు చూసి సర్లే మా ఆంటీ నీకు ఫుడ్ ఇవ్వమంది అని తన చేతిలో బాక్స్ ఇస్తుంది. లిన్ ఏమో నన్ను విసిగించకుండా పక్కకెళ్ళు అంటాడు. అయినా కూడా జిన్ విసిగించేసరికి ఆ బాక్స్ తీసుకుని హీరోయిన్ టేబుల్ పై పెట్టి ఇది తినుకుంటే నీ ఫేక్ నేమ్ గురించి అందరికీ చెప్పేస్తా అని బెదిరిస్తాడు. సరే వీడితో ఎందుకు వచ్చింది అని తినడానికి బాక్స్ ఓపెన్ చేస్తుంటే రగిలిపోయిన జిన్ నువ్వు లిన్ మ్యాథ్స్ బుక్లోకి నీ బుక్లోకి కాపీ చేస్తున్నావని టీచర్కి చెప్పేస్తాను అని తన చేయి పట్టుకుని లాక్కెళ్తుంది. ఇలా ఉండగా హీరో వచ్చి హ్యాండ్ రైటింగ్ చూసి హీరోయిన్ లిన్ బుక్లోకి కాపీ చేస్తుందని జిన్కి ఒక క్లారిటీ ఇస్తాడు. లిన్ మధ్యలోకి వచ్చాడండి మెరిట్ స్టూడెంట్ ప్రపంచాన్ని కాపాడడానికి అని కోళ్ళ పందాల్లో కోళ్ళు నిలబడినట్లుగా నిలబడి ఒకరినొకరు మిర్రు అని చూసుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా జిన్ వెళ్ళి కాపీ చేయడం పెద్ద విషయమే కాదు అని ఎలాగూ కవర్ చేసేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ ఒక బుక్ స్టోర్లో కలుస్తారు. హీరోయిన్తో లిన్ హోంవర్క్ నువ్వెందుకు చేస్తున్నావు, వాడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని అడిగితే లేదు లిన్ మరీ అంత చెడ్డోడు కాదు అంటుంది. ఆ ఒక్క మాటతో హీరోకి తగలడిపోతుంది. ఇంకా అలానే బయటకు వచ్చేస్తుంటే హీరోయిన్ కూడా వెనకాలే కుక్కపిల్లలా వచ్చేసి సీనియర్ మీరు ఇంటికి వెళ్తున్నారా అంటుంది. సరే కానీ ఆ లిన్ ఏమైనా బుల్లీ చేస్తే ఖచ్చితంగా చెప్పు అంటాడు. హీరోయిన్ సిగ్గుపడుతూ థ్యాంక్ యూ సీనియర్ నేను ఖచ్చితంగా చెప్తాను అంటుంది. హీరో వెంటనే ఖచ్చితంగా చెప్పు మీ క్లాస్ టీచర్కి అని సైలెంట్గా వెళ్ళిపోతుంటే హీరోయిన్ వెనకాలే సైకిల్ తీస్తుంది. హీరో వెనక్కి తిరిగి చూసేసరికి సీనియర్ నేను మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదు, మన ఇద్దరి ఇల్లు ఒకే డైరెక్షన్లో ఉన్నాయి అంటుంది. హీరో నవ్వుతూ తెలుసు మా పొద్దున్న చూశాను అంటే వెంటనే హీరోయిన్ సీనియర్ మీకు కోపం పోయింది నవ్వేశారుగా అంటుంది. అదెందుకంటే నీ ఒక కన్ను రెడ్ కలర్లో ఉంది అందుకే నవ్వొచ్చేసింది అంటాడు.
వాటికి హీరోయిన్ పాపం కొంచెం ఫీల్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే పెన్లు పెన్సిల్లు సర్దుకుని ఎగ్జామ్కి బయలుదేరుతుంది. ముందుగా జిన్ వెళ్ళి బస్సులో కూర్చుంటుంది. ఇటు పక్క చూసినా కూడా లిన్ కనిపించకపోయేసరికి ఎగ్జామ్కి రావట్లేదా అని మెసేజ్ చేస్తుంది. దానికి రిప్లైగా నేను ఎగ్జామ్ లాస్ట్ ఇయరే పాస్ అయిపోయాను కానీ నాకు మెసేజ్ చేయడం ఆపు అంటాడు. ఈలోగా మన హీరోయిన్ బస్ ఎక్కి జిన్ పక్కన కూర్చుందాం అనుకుంటే జిన్ మాత్రం తన బ్యాగ్ని సీట్లో పెడుతుంది. తర్వాత బస్ దిగేటప్పుడు జిన్ పౌచ్ అక్కడే పడిపోతుంది. ఇంకేముంది, ఎగ్జామ్ హాల్లో కింద పైన మొత్తం వెతికేస్తూ ఉంటుంది. మన హీరోయిన్ పాపం మంచిది కాబట్టి ఆ విషయం తెలుసుకుని జిన్కి హెల్ప్ చేస్తుంది. అప్పటి వరకు హీరోయిన్ అంటేనే రగిలిపోతూ ఉన్న జిన్కి కొంచెం ప్రేమ పొంగుతుంది. అదే ప్రేమతో వెళ్ళి హీరోయిన్ పక్కన కూర్చుంటుంది. అప్పుడే హీరోయిన్ తన బ్యాగ్లో నుంచి హీరో ఇచ్చిన అంబ్రెల్లా తీసి బయట పెడుతుంది. ఇది హీరోది కదా అని జిన్ అంటే అదేం లేదు, ఇది ఎక్కడైనా దొరుకుతుంది అని హీరోయిన్ అంటుంది. అదేం కాదు, ఇది హీరోదే, ఈ స్క్రాచ్ నేను చేసిందే అంటే ఇంకా చేసేదేం లేక హీరోయిన్ నన్ను క్షమించు, హీరో వర్షం పడుతుందని ఆ రోజు నాకు ఇచ్చాడు, నువ్వు తప్పుగా అనుకుంటావని నీతో అలా చెప్పాను అంటుంది. అందుకు జిన్ నేనెందుకు తప్పుగా అనుకుంటాను అంటే మీ ఇద్దరి మధ్య అని సాగదీయగానే లేదు లేదు, హీరో నా అన్న లాంటి వాడు, ఆ విషయం స్కూల్ మొత్తానికి తెలుసు అంటుంది. ఈ ఒక్క మాటతో హీరోయిన్ పొలంలో మొలకలు వచ్చినంత సంతోషం కలుగుతుంది. అదే సంతోషంతో నిజమా, అవునా, నేను కొత్తగా రావడం వల్ల ఎవరు నాతో ఈ విషయం చెప్పనే లేదు అంటుంది. తర్వాత అలానే ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే ఈలోగా హీరోయిన్ ఇల్లు వచ్చేస్తుంది. హీరోయిన్ మొహమాటగా మా ఇంట్లోకి వస్తావా అని అడుగుతుంది. ఈలోపు ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ వచ్చేసి, అరే ఫస్ట్ టైం నా కూతురు ఒక ఫ్రెండ్ని ఇంటికి తీసుకువచ్చింది, నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు, మా అమ్మాయి నీలో సగం కూడా ఉండదు అంటూ హీరోయిన్ని బయట వదిలేసి జిన్ మాత్రం లోపలికి ఈడ్చుకు వెళ్ళిపోతుంది. సరే అని జిన్ మ్యాథ్స్ టీచర్ అవతారం ఎత్తుతుంది. కాకపోతే ఎంత చెప్పినా కూడా హీరోయిన్ బుర్రకే ఎక్కనంటుంది. ఇంకా హీరో చెప్పిన రఫ్ పేపర్ చూపించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయగలవా అని అడిగితే వెంటనే జిన్ ఆ హ్యాండ్ రైటింగ్ హీరోదే అని కనిపెట్టేస్తుంది. తర్వాత జిన్ అటు తిప్పి ఇటు తిప్పి అలాగైతేనే హీరోని ట్యూటర్గా మార్చేస్తుంది. స్కూల్ అయిపోయాక హీరో అడుగుతాడు, నువ్వు మ్యాథ్స్లో ఎందులో వీక్గా ఉన్నావు అని. హీరోయిన్ ఏమో మొహమాటంగా అన్నింటిలో వీకే అంటుంది. సరే ఏ లెవెల్లో ఉన్నావని అడిగితే మ్యాథ్స్లో 70 టైప్స్ ఉంటే ఒక టైప్ కూడా నాకు రాదు అని చెప్తుంది. హీరో చిన్నగా నవ్వి మొదటి నుంచి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మరి మన హీరోయిన్ టెస్ట్లో పాస్ అయిందో లేదో అని నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. వీలైతే లైక్, షేర్, కామెంట్, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.